బృహడీశ్వర ఆలయం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఒక శిల్పి నెలల తరబడి భగవాన్ కృష్ణుడి యొక్క అందమైన విగ్రహాన్ని చెక్కుతున్నాడు. ప్రతిరోజు ప్రజలు అతని ప్రతిభను చూసి ఆశ్చర్యపోతుండేవారు. ఒక మధ్యాహ్నం ఒక ధనికుడు అక్కడికి వచ్చి అతన్ని చూసి నవ్వాడు. రాతి విగ్రహాల కోసం ఇంత కష్టపడుతున్నావు. దీనివల్ల నీకు ఏమి లాభం? శిల్పి చిరునవ్వు నవ్వాడు, కాని ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ధనికుడు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని కోల్పోయి కోపంతో తిరిగి వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన, నిరాశ స్పష్టంగా కనిపించాయి. శిల్పి అతనికి ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చి ప్రశాంతంగా చెప్పాడు, ఈ విగ్రహం కేవలం రాయి కాదు. దీన్ని చెక్కడం మనకు సహనాన్ని నేర్పుతుంది, పనిచేయడంలో భక్తిని నేర్పుతుంది, ప్రార్థనలో ప్రశాంతతను ఇస్తుంది. రాయి నెమ్మదిగా మారినట్లే మనం కూడా మారుతాము. ఆ ధనికుడు చాలాసేపు ఆ విగ్రహం ముందు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. చాలా నెలల తర్వాత మొదటిసారి అతని మనసుకు ప్రశాంతత లభించిందా. సనాతన ధర్మం అనేది కేవలం దేవుడిని ఆరాధించడం మాత్రమే కాదు, అది మనల్ని మనం మార్చుకోవడం గురించి కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ఇప్పుడే జ్ఞానప్రసన్న స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.